శరీరతత్వంతో శరీరముతో నడిపించబడుతున్నాం కాబట్టే కోపంతో రగిలిపోతూ ఉంటాం. కానీ కోపానికి విరుగుడేంటో తెలుసా? చెప్పండి. శాంతం. ఏమిటి? శాంతం, ప్రశాంతం, దీర్ఘశాంతం. నీలో దీర్ఘశాంతము ఉన్నట్లయితే అట్టే కోప్పడం, త్వరగా కోప్పడం, ఈజీగా కోప్పడం. ఎందుకని? కోపం వల్ల జరిగేటటువంటి నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకసారి బిల్లీ సండే అనే ఒక గొప్ప దైవజనం దగ్గరికి ఒక స్త్రీ వచ్చి అన్నమాట ఏంటి తెలుసా? నా కోపం వచ్చింది అనుకోండి, నా కోపం అంతా ఒక్కసారిగా బయట పెట్టేస్తా, అంతే, ఫుల్ రిలీఫ్ వచ్చేస్తాయి, దట్స్ ఇట్ అని చెప్పింది. అప్పుడు బిల్లీ సండే అన్నాడు, అవును, గన్ను కూడా అదే చేస్తా, తుపాకీ కూడా అదే చేస్తాయి. దేంతో పోల్చాడు? తుపాకీతో పోల్చాడు. తుపాకీ కూడా అంతే, దాంట్లో ఉన్నటువంటి బుల్లెట్ నువ్వు రిలీజ్ చేస్తే దట్స్ ఇట్, బయటికి వెళ్ళిపోతుంది. నీ కోపం అంతటిని కూడా నువ్వు రిలీజ్ చేసేసి నువ్వు అన్నాలన్న మాటలు అనేసామనుకో, నువ్వు రిలీఫ్ అయిపోతావు. కానీ ఎదుటి వానికి నువ్వు అన్న మాటలు గాయాలు చేస్తాయి, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీస్తాయి. నువ్వు ఫ్రీ కావచ్చు, కానీ నువ్వు అన్న మాటలు మాత్రం ఎదుటివాడిని గాయపరుస్తుంది, కొన్నిసార్లు ప్రాణం తీస్తుంది. తుపాకీ ఏం చేస్తుందో నీ కోపం కూడా అదే చేస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి.